హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో గ్లామర్ ఎక్స్టెక్ 2024 వేరియంట్ గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే కొత్తగా వచ్చిన వేరియంట్ అనమాట. సో దీనిలో కొన్ని మాడిఫికేషన్స్ కూడా కొత్తగా చేశారనమాట. సో దీనిలో ఫీచర్స్ గానీ స్పెసిఫికేషన్స్ గానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ గ్లామర్ ఎక్స్టెక్ 2024 వేరియంట్ అనేది మనకు 2 వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్, రెండోది వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. సో దీనిలో కలర్ చూసుకుంటే 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ప్రెసెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి రెడ్ కలర్. సో ఇది కాకుండా బ్లూ కలర్ లో ఒక వెహికల్ ఉంటుంది. సో బ్లాక్ కలర్ లో ఉండి బ్లూ స్ట్రైప్స్ తో ఒక వెహికల్ ఉంటుంది. ప్యూర్ బ్లాక్ లో కూడా ఇంకో వెహికల్ అయితే ఉంటుంది. సో ఇలా 4 కలర్ ఆప్షన్స్ తో అయితే ఈ వెహికల్ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దీనిలో ఇంకా ఫీచర్స్ ఏముంటాయి అనేది మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గ్లామర్ ఎక్స్టెక్ లో ఫీచర్ చూసుకుంటే దీనిలో 125cc కెపాసిటీ గల ఇంజన్ అయితే వస్తుంది. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. సో ఈ సైడ్ లో చూసుకుంటే ఎల్ఈడి తో డిఆర్ లైట్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో స్ప్లిట్ మోడల్ లో ఉండే అలాయ్ వీల్స్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలా అలాయ్ వీల్ డిజైన్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే మన మొబైల్ ని బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే దీనిలో మన మొబైల్ వచ్చిన SMS కాల్ అలర్ట్స్ అన్ని కూడా ఈ డిస్ప్లే అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ లో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మెయిన్ ఈ డిజిటల్ కన్సోల్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. సో ఇక్కడైతే USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. దీని ద్వారా మన మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఇచ్చిన ఈ డిజిటల్ కన్సోల్ వల్ల ఏంటంటే మనకు రియల్ టైం మైలేజ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎకో స్పీడ్ ఇండికేటర్, ఇలా చాలా ఇండికేటర్స్ అనేవి దీంట్లో అయితే డిస్ప్లే అవుతాయి. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ ట్యాంక్ డిజైన్ వచ్చేసి మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కనిపిస్తుంది అనమాట. అంటే ఫ్యూయల్ ట్యాంక్ అంతా కూడా చాలా స్పోర్టివ్ గా మస్కులర్ డిజైన్ లో అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఇంకో ఫీచర్ చూసుకుంటే 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అంటే ఏంటంటే ఈ దీంట్లో గేర్ అనేది ఇలా ఉంటుంది, 5 గేర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో డిజిటల్ మీటర్ లో నావిగేషన్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంటుంది అనమాట. అంటే మనం వెహికల్ ని రైడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఎలా వెళ్తున్నామని చెప్పి నావిగేషన్ కూడా దీంట్లో అయితే చూసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఫీచర్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ ఉంది. అంటే ఈ సైడ్ స్టాండ్ అనేది కిందికి వేసినప్పుడు వెహికల్ అనేది ఇంజన్ స్టార్ట్ అవ్వదు. అదేవిధంగా ఈ వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే వెహికల్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది. సో ఇండికేషన్ కూడా మనకు ఈ డిస్ప్లే అయితే చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో రేర్ లో చూసుకుంటే వైట్ టైర్ ఉంటుంది. ఫ్రంట్ తో కంపేర్ చేసినప్పుడు ఇలా వైట్ టైర్ అయితే చూడొచ్చు. సో దీనికి అటాచ్డ్ గా ఒక హగ్గర్ అయితే ఉంటుంది. చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది అనమాట ఇది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకున్నప్పుడు మనకు ఫ్రంట్ నుండి దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. వైజర్ అనేది కొంచెం టాల్ గా ఉంటూ ఈ వైజర్ పైన ఈ హీరో ఎంబ్లమ్ అనేది 3D లో కనిపిస్తుంది. సో ఇంకా కిందికి వచ్చి చూసుకుంటే మనకి మెయిన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సో ఇలా ఈ హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది. దీనికి 2 సైడ్స్ లో ఇలా లెఫ్ట్ రైట్ ఈ 2 సైడ్స్ లో ఎల్ఈడి డిఆర్ లైట్స్ అయితే ఉంటాయి అనమాట. సో చూడడానికి ఫ్రంట్ నుండి చాలా స్టైలిష్ లుక్ లో అయితే ఈ హెడ్ ల్యాంప్ కనిపిస్తుంది. సో ఈ వైజర్ కి 2 సైడ్స్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బెల్ట్తోనైతే వస్తాయన్నమాట. సో ఇంకా కింద చూసుకుంటే బాడీ కలర్ లో ఉండే మడ్ గడ్ అయితే కనిపిస్తుంది. సో సైడ్ నుండి చూసుకున్నప్పుడు ఈ వైజర్ కి ఈ కింద చూసుకుంటే ఈ వైట్ కలర్ స్ట్రైప్ మోడల్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనం బ్యాక్ వచ్చి చూసుకున్నప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ అనేది చాలా స్పోర్టివ్ లుక్ లో మస్కులర్ డిజైన్ లో ఉంటుంది. ఈ
ఫ్యూయల్ ట్యాంక్ పైన గ్లామర్ ఎక్స్టెక్ అని చెప్పి మనకు అయితే ఈ స్టిక్కర్ కనిపిస్తుంది. గ్లామర్ అనేది మనకు 3D ఎంబ్లంలో ఉంటే ఎక్స్టెక్ అనేది స్టిక్కర్ రూపంలో అయితే ఉంటుంది. సో దీనిలో బాడీ పైన ఇలాంటి గ్రాఫిక్స్ అయితే ఉంటాయన్నమాట. వైట్ కాంబినేషన్ లో ఉండే బాడీ గ్రాఫిక్ కలర్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. సో పైనుండి ఫ్యూయల్ ట్యాంక్ చూసినప్పుడు అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూస్తే మనకి ఈ సీట్ అనేది కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది. 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది. రైడర్ కి పిలియన్స్ కి సో ఇండివిజువల్ గా కంఫర్ట్ గా ఉండే విధంగా లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఈ సీట్ కింద చూస్తే ఇక్కడ హీరో స్టిక్కర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మిడిల్ లో రైడర్ సీట్ కింద i3s అనేది స్టిక్కర్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనం చూసుకోవచ్చు. సో ఇంకా బ్యాక్ చూసుకున్నప్పుడు ఏంటంటే టెయిల్ ల్యాంప్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇది హెచ్ షేప్ లో ఉండే టెయిల్ ల్యాంప్ డిజైన్ అనమాట. సో ఇలాంటి టెయిల్ ల్యాంప్ అయితే చూడవచ్చు. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో వస్తాయి. సో ఈ టెయిల్ ల్యాంప్ పైన హీరో స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. గ్రాబ్ రైల్ చూసుకుంటే ఇది స్ప్లిట్ గ్రాబ్ రైల్ అనమాట. సో ఇది బ్లాక్ కలర్ లో ఉండే గ్రాబ్ రైల్ అయితే ఇస్తానమాట. అంటే బాడీ కలర్ లో అయితే ఉండదు, బ్లాక్ కలర్ లో అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి బటన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రంట్ లో పాసింగ్ బటన్ అయితే ఉంటుంది. సో ఇలా పాసింగ్ స్విచ్ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే హై బీమ్ లో బీమ్ స్విచర్ అయితే ఉంటుంది. అంటే హై బీమ్ ని లో బీమ్ ని చేంజ్ చేయడానికి స్విచ్ పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ చేంజ్ చేయడానికి అయితే మనకు ఈ బటన్ అయితే పనిచేస్తుంది. దీని కింద హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఇలా ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ కి అయితే ఈ బటన్స్ ఉంటాయి. రైట్ సైడ్ లో చూసుకుంటే 2 బటన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి i3s బటన్ అని ఉంటుంది. సో ఈ కింద చూసుకుంటే రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ఉంటుంది. సో ఈ i3s బటన్ ఏంటంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అనమాట. అంటే వెహికల్ ఎక్కడైనా మన సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ క్రౌడ్ లో స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఇక్కడ ఈ ఇగ్నిషన్ ద్వారా వెహికల్ ని స్టాప్ చేయకుండా, అంటే కీ తో మనం వెహికల్ ని స్టాప్ చేయకుండా సో ఈ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ వెంటనే మూవ్మెంట్ లోకి అయితే రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. అంటే వెహికల్ ని సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో స్టార్ట్ చేయడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇలా సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో స్టార్ట్ చేసుకోవచ్చు. రెండో చూసుకుంటే ఇలా రైట్ సైడ్ లో కిక్ రాడ్ ఉంటుంది. సో కిక్ రాడ్ ద్వారా కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీనిలో మెయిన్ డిస్ప్లే చూసుకుంటే ఎల్ఈడితో అయితే వస్తుంది అనమాట. అంటే గ్లామర్ లో అంటే గ్లామర్ ఎక్స్టెక్ లో ఈ రెండింటిలో ఈ డిస్ప్లే అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే గ్లామర్ లో ఒకలాంటి డిస్ప్లే ఉంటే గ్లామర్ ఎక్స్టెక్ లో ఒకలాంటి డిస్ప్లే ఉంటుంది. సో దీనిలో ఏమైనా సెట్టింగ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడైతే బటన్స్ ఉంటాయి. సో దీనిలో రియల్ టైమ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. అంటే రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ డ్యూ ఇండికేటర్స్ ఉంటాయి. క్లాక్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది. సో ఇలా చాలా ఇండికేటర్స్ డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా నావిగేషన్ అసిస్టెంట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఎక్స్టెక్ ఫీచర్స్ కలిగి ఉంటుంది కాబట్టి మనం బ్లూటూత్ తో వెహికల్ ని కనెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే మన మొబైల్ ఈ వెహికల్ తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నప్పుడు మన మొబైల్ కి వచ్చే కాల్ అలర్ట్స్ గానీ SMS అలర్ట్స్ గానీ మనం ఈ డిస్ప్లేలో అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా డిస్ప్లేలో ఉంటాయి. సో దీనిలో USB ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడైతే మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అంటే మెయిన్ డిస్ప్లే కి ఇలా లెఫ్ట్ సైడ్ లో అయితే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడైతే ఈ ఛార్జింగ్ పోర్ట్ చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో డ్రైవ్ సిస్టమ్ చూసుకుంటే చైన్ డ్రైవ్ అని అయితే పిలుస్తారు. సో ఈ చైన్ అనేది మనకు బయటికి విజిబుల్ కాదు. సో ఇలా ఇంటర్నల్ గా చైన్ అయితే ఉంటుంది. సో ఇలా ఇలాంటి చైన్ అయితే చూసుకోవచ్చు. సో ఈ బాడీ అంతా కూడా కౌల్స్ తో అయితే కవర్ అయి ఉంటుంది. సో ఇలాంటి కలర్ఫుల్ గా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ గ్లామర్ ఎక్స్టెక్ లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్, అదేవిధంగా సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. సో ఇంజన్ కెపాసిటీ చూసుకుంటే ఇది 125 cc అని చెప్పినప్పటికీ దీనిలో ఎగ్జాక్ట్ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 124.7 cc కెపాసిటీ గల ఇంజన్ అయితే వస్తుంది అనమాట. సో ఇంజన్ మాక్సిమం పవర్ చూసుకుంటే 7500 RPM వద్ద 10.07 bhp పవర్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో అదే కాకుండా దీనిలో టార్క్ చూసుకుంటే 6000 RPM వద్ద ఇది వచ్చేసి 10.04 Nm టార్క్ అయితే ఇది రిలీజ్ చేస్తుంది. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఈ ఫ్యూయల్ అనేది డైరెక్ట్ గా ఇంజన్ లోకి అయితే పంప్ అవుతుంది. సో దీన్ని ప్రోగ్రామ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ అనేది పిలుస్తారు అనమాట. సో దీనిలో కంప్రెషన్ రేషియో చూసుకుంటే దీంట్లో ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ ఇంజన్ లోకి వచ్చేటప్పుడు కొంత ఎయిర్ కూడా వస్తుంది. సో దీనిలో 9% ఫ్యూయల్ వస్తే 0.1% ఈ ఎయిర్ అయితే వస్తుంది అనమాట. సో దీని కంప్రెషన్ రేషియో వచ్చేసి 9.9:1 అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీంట్లో ఓవరాల్ లెంత్ వచ్చేసి అంటే ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు ఈ వెహికల్ లెంత్ చూసుకుంటే 2051 mm లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి దీనిలో విడ్త్ అనేది 2 వేరియంట్స్ కి 2 టైప్స్ ఉంటుంది. అంటే దీనిలో డ్రమ్ బ్రేక్ వేరియంట్ విడ్త్ ఒకలా ఉంటుంది, డిస్క్ బ్రేక్ వేరియంట్ విడ్త్ ఒకలా ఉంటుంది. సో డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ఇది 720 mm ఉంటుంది, డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే 743 mm ఈ విడ్త్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ హైట్ చూసుకుంటే ఈ బాటం నుండి అప్ టు ఈ హ్యాండిల్ బార్ వరకు దీని హైట్ వచ్చేసి 1074 mm హైట్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి ఇలా రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని పిలుస్తారు. ఇది 1273 mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెహికల్ సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటం నుండి అప్ టు సీట్ వరకు దీని సీట్ హైట్ వచ్చేసి 798 mm సీట్ హైట్ అయితే ఇస్తారు.
ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే స్పీడ్ బ్రేకర్ సైడ్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మస్కులర్ డిజైన్ లో ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకుంటే 10 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఫ్యూయల్ ట్యాంక్ ని మనం ఫుల్ చేయాలనుకుంటే దీనిలో 10 లీటర్స్ ఫ్యూయల్ అయితే పడుతుంది. సో ఫ్యూయల్ లిడ్ అనేది ఇలా ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది. సో దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ కూడా దీనిలో సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీని వల్ల యూజ్ ఏంటంటే మైలేజ్ ఎక్కువ ఇచ్చి అదేవిధంగా పొల్యూషన్ అయితే తక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట ఈ E20 ఫ్యూయల్ అనేది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే దీనిలో డ్రమ్ బ్రేక్ వేరియంట్ వెయిట్ వచ్చేసి 122 kgs ఉంటుంది. డిస్క్ బ్రేక్ వేరియంట్ వెయిట్ చూసుకుంటే ఇది వచ్చేసి 123 kgs ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఫ్రేమ్ ని డైమండ్ టైప్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారనమాట. సో ఇలాంటి ఫ్రేమ్ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీనిలో ట్రాన్స్మిషన్ చూసుకుంటే దీనిలో 5 స్పీడ్ గేర్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. గేర్ రాడ్స్ అనేవి మనకి ఇలా కనిపిస్తాయి. సో దీనిలో క్లచ్ ప్లేట్ చూసుకుంటే వీటిని వెట్ మల్టిపుల్ క్లచ్ ప్లేట్స్ అని అయితే పిలుస్తారు. సో గేర్ రాడ్ అనేది ఇలా ఉంటుంది. 5 గేర్స్ అంటే 5 స్పీడ్ గేర్ రాడ్ అనేది దీనిలో ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో దీనిలో ఈ ట్రావెల్ అనేది 30 mm డయామీటర్ లో అయితే ఉంటుంది. సో ఇలాంటి సస్పెన్షన్స్ ఫ్రంట్ లో ఉంటాయి. చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవి ఇస్తాయన్నమాట. సో ఇలాంటి సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు ఫ్రంట్ లో. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో వచ్చేసి ఇలా హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే 5 స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఈ 5 స్టెప్స్ ద్వారా మనం ఈ వెహికల్ సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో 2 సైడ్స్ లో ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఇలా సస్పెన్షన్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్, రెండోది వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. దీనిలో డ్రమ్ బ్రేక్ వేరియంట్ చూసుకున్నప్పుడు ఫ్రంట్ లో వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో డిస్క్ బ్రేక్ అయితే మనకు ఫ్రంట్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఇచ్చినప్పుడు దాని సైజ్ చూసుకుంటే 240 mm డయామీటర్ లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో డిస్క్ బ్రేక్ లేనప్పుడు మనకి డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో ఫ్రంట్ లో ఉన్న డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్ ఇస్తారు. సో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్స్ అండ్ టైర్స్ గురించి చూసుకుంటే దీనిలో వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్ అయితే ఇస్తారు. సో ఈ వీల్స్ కి ఇలా రిమ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి. ఇవి చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి వీల్ అయితే చూసుకోవచ్చు. సో దీనిలో టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. ఫ్రంట్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి అనమాట. సో వీల్ సైజ్ చూసుకుంటే 18 inches వీల్ సైజ్ ఉంటుంది. టైర్ సైజ్ చూసుకుంటే 80/100 సైజ్ లో ఈ టైర్ అయితే ఉంటుంది. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూడొచ్చు ఫ్రంట్ లో. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో టైర్ వచ్చేసి ఈ ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. రేర్ లో వీల్ కూడా 18 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. బట్ ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసినప్పుడు రేర్ లో కొంచెం వైట్ టైర్ అయితే ఇస్తారనమాట. అంటే ఈ టైర్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో టైర్ సైజ్ అనేది ఇది 100/80 సైజ్ లో అయితే ఉంటుంది. సో ఇలా టైర్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూసుకున్నప్పుడు దీనిలో 12 volts 4 ఆంపియర్ సపోర్ట్ చేసే బ్యాటరీ ఉంటుంది. సో ఇది మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అనమాట. అంటే ఇలాంటి లిక్విడ్స్ పోయకుండా వర్క్ అవుతుంది. సో దీంట్లో ఫ్రంట్ లో చూసుకున్నప్పుడు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. ఎల్ఈడి డిఆర్ లైట్స్ అయితే ఉంటాయి. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్ తో వస్తాయి. టైల్ ల్యాంప్ బల్బ్ తో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ గ్లామర్ ఎక్స్టెక్ లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ డిస్కస్ చేసుకోలేదు. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 125 cc కెపాసిటీ గల ఇంజన్ తో వస్తుంది. బట్ మైలేజ్ మాత్రం ఇది 60 kmpl మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి. సో దీనిలో బేసిక్ వేరియంట్ అంటే డ్రమ్ బ్రేక్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 85,000 చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. సో దీనిలో డిస్క్ బ్రేక్ ప్రైస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 89,000 చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో దీనిలో ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నప్పుడు దీంట్లో డ్రమ్ బ్రేక్ వేరియంట్ వచ్చేసి 1,14,000 ఉంటుంది. సో డిస్క్ బ్రేక్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నప్పుడు 1,19,000 చేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో ఉన్న హీరో షోరూమ్ లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే నియర్ బై లొకేషన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడికైతే షోరూమ్ కి వచ్చి అయితే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో అదర్ లొకేషన్ నుంచి మీరు వీడియో చూస్తుంటే మీ నియర్ బై లొకేషన్ లో అయితే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే షోరూమ్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2024 గ్లామర్ ఎక్స్టెక్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.